మెదక్ రామాయంపేటలో జొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఉన్న జొన్న కొనుగోలు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలు మాత్రమే ప్రభుత్వం కొంటోందని చెప్తున్నారు. అయితే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, మిగతా పంటని ఏం చేసుకోవాలి, ఎవరు కొనాలని ప్రశ్నిస్తున్నారు. వేరే వాళ్ల పేరుతో కొనేందుకు క్వింటాలకు 1000 నుంచి 1500 లంచం అడుగుతున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంటల మార్పిడికి ప్రోత్సహిస్తూ పండిన పంట మాత్రం కొనట్లేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఒక్క ఎకరకు 25 క్వింటాల దిగుబడి వచ్చింది. ఆ కొనుగోలు 10 క్వింటాలే కొనుక్కుంటారు. ఇంకా 15 క్వింటాలు ఓవర్లో అడిగినా కానీ జాగిస్తలేరు. దాని పరిస్థితి ఏం చేయాలి? ఈ వ్యవస్థ బట్టి ఆకలి ఉపాసం బట్టి మందు సీస కూడా తెచ్చుకుని తాగి చచ్చిపోతాను. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వచ్చిర్రు, మా ఇంటికి వచ్చిర్రు, ఊరికి మీటింగ్ పెట్టిరు. పంట మార్పిడి చేయాలి, తక్కువ పంటతో మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే మేము పంట మార్పిడి చేసినాం. జొన్నలు వేసినాం, వేస్తే ఎకరాకి 25 క్వింటల్ దాకా వెళ్ళింది. 25 వెళ్ళింది, కన్ఫామ్ వెళ్తుంది. 10 క్వింటల్ కొంటారు, ఇంకా 15 క్వింటల్ మిగిలింది. అది ఏం చేయమంటారు? ఓళ్ళు కొంటారు. అది మాకు కొనేది 10 క్వింటల్ కొంటుండ్రు, ఉన్న 10-12 క్వింటల్ అట్లా ఉత్తగానే ఉన్నది. మంది పేర్ల మీద బతిమలాడితే మాకు క్వింటల్కు 1000 రూపాయలు ఇరు లంచం, 1500 ఇరి అయితే ఇస్తాం. మేము మా జొన్నది మేము జొన్న రాపించుకున్నాము, కానీ 1000-1500 ఇస్తే మాకు ఇస్తాం.